విజయవాడను ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దే చర్యలను మరింత వేగవంతం చేయాలని తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు సూచించారు. రాజధాని ప్రాంతంలో ప్రధాన నగరంగా ఉన్న విజయవాడలో మెట్రో రైల్ అత్యావశ్యకమంటున్నారు. కాలువలపై నిర్మాణంతో స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చంటున్న రామ్మోహన్ రావుతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. అందులో అతి ముఖ్యమైన నగరం విజయవాడ. విజయవాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని కార్యాచరణ కూడా సిద్ధం చేస్తోంది. ఎలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పరచుకోవాలి, చర్యలు ఎలాంటివి తీసుకోవాలి అనే విషయాలు మనతో పంచుకోవడానికి తమిళనాడు మాజీ గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. స్మార్ట్ సిటీ అనేది పేరైతే అంత వింటున్నాం, కానీ దానికి నిర్దిష్టమైన నిర్వచనం అయితే ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోయారు. మీ అనుభవం ప్రకారం స్మార్ట్ సిటీ అంటే ఎలా ఉండాలి? స్మార్ట్ సిటీ అంటే అన్ని సదుపాయాలు ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ సదుపాయం ఏంటంటే ఒకటి మొబిలిటీ, దట్ ఈస్ ఫిజికల్ మొబిలిటీ. రెండోది కనెక్టివిటీ, దెన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెన్ ప్రాపర్ పవర్ కనెక్షన్స్, పవర్ కేబులింగ్, దెన్ కుకింగ్ గ్యాస్ కేబులింగ్, పైప్ లైన్స్ ఐఎమ్ టాకింగ్, నాట్ కేబుల్స్. మరి అలాగే మరి స్వేర్ లైన్స్, రా వాటర్ యూస్ లైన్స్. ఎందుకంటే ఇవాళ ప్యూరిఫైడ్ వాటర్, బాగా ట్రీటెడ్ వాటర్ని తీసుకొని మనం రా వాటర్గా వాడుతున్నాం. దానివల్ల వాటర్ వేస్ట్ అవుతూ ఉంది, ఖర్చు ఎక్కువ అవుతూ ఉంది. మెట్రో లైన్స్ మోర్ ఇంపార్టెంట్. మెట్రో లైన్స్ మనం ఇప్పుడే ప్లాన్ చేయాలి, మరి భవిష్యత్తు కూడా. మీరు విజయవాడ పరిధిలో ఎలా ముందడుగు వేస్తే బాగుంటుంది? మెట్రోని తప్పించుకోవడానికి ఎట్లాంటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో చెప్తారు? మెట్రో చాలా అత్యవసరం. ఇక్కడ మెట్రో మన కెనాల్స్ మీద మనం నిర్మించుకోవడానికి వీలుందని నా అభిప్రాయం. కాబట్టి డబ్బులు మనం రేజ్ చేసుకోవచ్చు ప్రైవేట్గా. అది ఎకనామిక్గా వైబుల్ అయితే, కమర్షియల్గా ఫీజిబుల్ అయితే మనం రిసోర్సెస్ రేజ్ చేయొచ్చు. వరల్డ్ బ్యాంక్ ఉంది, ఏషియన్ బ్యాంక్ ఉంది, సాఫ్ట్ బ్యాంక్ ఉంది, తర్వాత ఇప్పుడు ఇంకో డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది చైనాలో. వీళ్ళ దగ్గర డబ్బులు మనం తెచ్చుకోవచ్చు. బట్ ఆ ప్రాతిపదికలు ఇప్పుడే ఆలోచించి మనం ప్లాన్ చేసుకోవాలి. కెనాల్స్ పైన మెట్రో ప్లాన్ అన్నారు మీరు, కానీ కెనాల్స్ పైన సోలార్ ప్లానింగ్ ఆల్రెడీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. చాలా చోట్ల కెనాల్స్ పైన సోలార్ ప్లానింగ్ చేస్తున్నారు. సోలార్ ప్యానల్స్ ఛానల్స్ మీద పెట్టుకోవాలి, మెయిన్ కెనాల్స్లో పెట్టుకుని అవసరం లేదు కదా. అది కాకుండా మెట్రో ఇక్కడ విజయవాడ అప్పుడు మన బస్ స్టేషన్ దగ్గర నుంచి 15 కిలోమీటర్లో 20 కిలోమీటర్లో బార్ ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. ఆ తర్వాత సోలార్ ప్యానల్స్ పెట్టుకోవచ్చు. మన బస్ స్టేషను, మన రైల్వే స్టేషను, ఆ ప్రాంతం అంతా ఒక టెర్మినస్ హబ్గా తయారు చేయొచ్చు. కెనాల్ మీద కూడా కట్టొచ్చు మనం. ఓల్డ్ పవర్ స్టేషన్ స్థలం ఉంది, దాని పక్కన మున్సిపల్ కార్పొరేషన్ స్థలం ఉంది. ఈ స్థలం అంతా కంబైన్ చేస్తే ఒక ట్రాఫిక్ టెర్మినస్గా మనం పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి బయలుదేరుతాయి. 3 కాలువల మీద 3 పెట్టుకోవచ్చు. కృష్ణానది క్రాస్ చేసి బకింగ్హామ్ కెనాల్ మీద ఇంకొక మెట్రో లైన్ పెట్టుకోవచ్చు. అట్లాగే కృష్ణానది క్రాస్ చేసి ఇంకో మెట్రో లైన్ క్యాపిటల్ సిటీ, ఎక్కడ క్యాపిటల్ సెక్రటేరియట్, హైకోర్టు ఎక్కడున్నాయో అక్కడికి తీసుకువెళ్ళొచ్చు. అట్లాగే ఈ హబ్ నుంచి మనం లెఫ్ట్ బ్యాంక్ కృష్ణా రివర్ నుంచి ఇబ్రాహీంపట్నం వరకు తీసుకెళ్ళొచ్చు. 7-8 లైన్స్ వేయొచ్చు ప్లాన్ చేసుకో. బట్ 7-8 లైన్స్ ఒకటేసారి వేయని అవసరం లేదు. మనకి ట్రాఫిక్ ఎక్కువ డెన్సిటీ ఎక్కువ ఉందో ఆ అవసరాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఒకటి తర్వాత ఒకటి. జనాభా సంఖ్య అంతకంతకు పెరిగిపోవడం వల్ల రవాణా సమస్య దగ్గర నుంచి అన్ని సమస్యలు వస్తున్నాయి. దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందంటారా? దానికి నా సూచన ఏంటంటే, ఏ నగరం అయినా దాని పైన ఉన్న నగరం లిమిట్కే పరిమితం చేయాలి, కానీ అంతకంటే పెరగనివ్వకూడదు. జనాభాని పరిమితం చేయాలి సిటీస్లో. నగర శివారులలో ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ ఆకాశ హర్మ్యాలను తాకేలాగా భవంతులు నిర్మిస్తున్నారు. ఇప్పుడు అలాంటివి నిర్మించడం వల్ల భవిష్యత్తులో రాజధాని విస్తరణకి ఏమన్నా సమస్య ఏర్పడుతుందా? మీరు అడిగిన ప్రశ్న ఈ సమాధానం ఏంటంటే, ఇప్పుడు మన క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ వేయాలి. మాస్టర్ ప్లాన్ వేసి ఆ మాస్టర్ ప్లాన్లో పెద్ద పెద్ద రోడ్లు, అంటే విశాలమైన రోడ్లు, తర్వాత 200 ఫీటు 250 ఫీట్ రహదారులు, అట్లాగే 100 ఫీట్ రహదారులు, ఇవన్నీ ముందు ల్యాండ్ మీద, మ్యాప్ మీద మనం ఇప్పుడే మార్క్ చేయాలి. మార్క్ చేసి ఆ స్థలాన్ని వేరే వాటికి దేనికి ఉపయోగించకూడదని ఒక బ్యాన్ పెట్టాలి. చూసారుగా, ఇది స్మార్ట్ నగరంగా విజయవాడని తీర్చిదిద్దాలంటే ఇప్పటి నుంచే ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించుకొని వాటికి అనుగుణంగా అడుగులు వేయాలంటున్నారు. కెమెరామెన్ నరేష్తో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.